హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఫిజిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 1లో నేను సెకండ్ లెసన్ నుంచి 8th లెసన్ వరకు ఈ 2 మార్క్స్ ఏవేవైతే వస్తాయో వాటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ వీడియోలో రిమైనింగ్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే కనుక మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. ఇంకోటి పార్ట్ 1 యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా పార్ట్ 1 లింక్ వీడియోని చూస్తూ కూడా మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు. వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని 8 మార్క్స్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి. ఆ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు ఐపీకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా మీకు ఐపీలో వస్తాయి. చూసి మీరు మంచి ఎగ్జామ్స్ రాయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ 9th లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. Magnetic flux is defined as the number of magnetic lines of force crossing through the surface area. ఒక ఏరియా నుంచి ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తాయి అనేది, అంటే ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫోర్సెస్ క్రాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా అనమాట. పై బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ బిఏ కాస్ థీటా. ఇది డాట్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, కాస్ థీటా వస్తుంది. సో సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి మ్యాక్స్వెల్, ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఇవి యూనిట్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్టేట్ Faraday's law of electromagnetic induction. Magnitude of induced EMF is directly proportional to the rate of change of magnetic flux. Magnitude of induced EMF అనేది directly proportional to the rate of change of magnetic flux. Fourth question, state Lenz's law. The direction of induced EMF or current is such that it opposes the cause which produce it. అంటే ఏదైతే తనని ఇస్తుందో దాన్ని మనం ఏం చేస్తున్నది, ఆపోజిట్ చేస్తుంది. లెన్స్ లా ఈజ్ అండ్ అకార్డింగ్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్, వాట్ ఆర్ ఎడ్డీ కరెంట్స్. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ అనేది మనం 4 మార్క్స్లో చదువుతాము. సో అక్కడ చదువుకుంటే మనకి ఇక్కడ కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఏంటి, ద ఇండ్యూస్డ్ సర్క్యులేటింగ్ కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ ఇట్ సెల్ఫ్ డ్యూ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కండక్టర్ ఆర్ కాల్డ్ ఎడ్డీ కరెంట్స్. డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ ద ఎనర్జీ డిస్పాడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఇక్కడ మనకి సర్క్యులేటింగ్ కరెంట్ అనమాట. ఇందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, దీన్ని బట్టి మనకి ఎడ్డీ కరెంట్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డిఫైన్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ is a coefficient of electromagnetic induction and is an intrinsic property of material just like capacitance. ఇది ఒక ప్రాపర్టీ అనమాట, మెటీరియల్కి సంబంధించింది. ఇండక్టెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కేలార్ క్వాంటిటీ విచ్ డిపెండ్స్ అపాన్ ద జియోమెట్రీ, దట్ ఈస్ డైమెన్షన్స్ ఆఫ్ కాయిల్. సో ఇండక్టెన్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. ఇది ఒక ఇండక్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్ స్కేలార్ క్వాంటిటీ, ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ 8th, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇండ్యూస్డ్ EMF ప్రొడ్యూస్డ్ ఇన్ ద కాయిల్ త్రూ విచ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఈస్ యూనిటీ. ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్, ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇండ్యూస్డ్ EMF ఉంటుంది కదా, అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్, అంటే di/dtకి ప్రపోర్షనల్ తీసేస్తే కనుక మనకి ఇక్కడ ఈ ఇండక్టెన్స్ అనే సెల్ఫ్ ఇండక్టెన్స్ అనే ప్రపోర్షనల్ వస్తుంది. మైనస్ ఏం చేస్తుంది అంటే ఆపోజిషన్ చేస్తుంది కాబట్టి మైనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 10th లెసన్ ఆల్టర్నేటివ్ కరెంట్. ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ 200 volts AC into 2000 volts AC. Calculate the number of turns in the secondary if the primary has 10 turns. సో మనకి ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా వచ్చేసి VS/VP is equal NS/NP. S సెకండరీ, P ప్రైమరీ. సో VP వచ్చింది మనకి
200 volts, VS వచ్చేసి 2000 volts, NP వచ్చేసి 10 టర్న్స్ ఉంటాయని మనకు చెప్పాడు కాబట్టి ఈ వాల్యూస్ అన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో VS అంటే 2000/200 ఇంటూ ఇది 10. సో మనకి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది, లేదా ఇక్కడ 2 10s 20, 10 into 10 100 అంటే సెకండరీ దాంట్లో ఉండేవి ఎన్ని 100 టర్మ్స్ అనమాట. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ సెకండరీ అడిగారు కదా, ఎన్ని ఉంటాయి 100 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ 6 volts బెడ్ ల్యాంప్, ఇది చాలాసార్లు అడిగారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. నెక్స్ట్ థర్డ్, వాట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, ఇది కూడా ఈజీ, మ్యూచువల్ ఇండక్టెన్స్. ఫోర్త్, వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో, సింప్లీ యూ కెన్ రైట్ దిస్ ఫార్ములా ఆల్సో or definition, the ratio of secondary EMF to the primary EMF or number of turns in secondary to the number of turns in the primary is called the transformer ratio. ఏం లేదు, వాటి యొక్క రేషియోస్ ని మనం ఇలా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ వన్ అండ్ ఇండక్టర్, సెకండ్ వన్ కెపాసిటర్. ఓన్లీ మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాయాల్సి ఉంటుంది, సింప్లీగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్లో కూడా మనం ఏంటి ఫేజ్ డిఫరెన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ ఈఎంఎఫ్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్: ప్యూర్ రెసిస్టర్, ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్స్. ఈ వాల్యూస్ మనకి ఇక్కడ ఉంటాయి, ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డిఫైన్ పవర్ ఫ్యాక్టర్. ఆన్ విచ్ ఫ్యాక్టర్ డస్ పవర్ ఫ్యాక్టర్ డిపెండ్, ఇదేం అవసరం లేదు, ఇది కూడా వాట్లెస్ ఇక్కడ లేదనమాట మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది. నెక్స్ట్, ఇందులో ఇవి వాల్యూసే కాబట్టి ఓన్లీ ఫార్ములాస్ కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అంతే. మోస్ట్ అయితే మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ ఉన్న ఫిఫ్త్, సిక్స్త్, మెయిన్గా ఫస్ట్ మనం ఇవి చూసుకుంటే కనుక ఇందులో నుంచి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. వీలైతే 2 కూడా వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 11th లెసన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ లెసన్లోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇది, 2 మార్క్స్ లెసన్, దీన్ని వదిలిపెట్టకూడదు. వాట్ ఈస్ ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్, ఓన్లీ యావరేజ్ వేవ్ లెంత్ అడిగాడు కాబట్టి మనం ఓన్లీ ఈ వాల్యూ రాసినా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, గివ్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. మనకి ఇక్కడ చాలా యూజెస్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం మనకి ఇందులో 9th క్వశ్చన్ కూడా ఇన్ఫ్రారెడ్ యూజెసే ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఈజీ. ఇక్కడ ఏవి నేర్చుకున్నా కూడా మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే, ఏవైనా సింపుల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఉన్నాయి మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ డ్యూరింగ్లో ఫాగ్, స్మోక్ టైమింగ్లో కూడా మనం ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల ఒక పిక్చర్ని మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 3rd క్వశ్చన్, if the wavelength electromagnetic radiation is double, what happens to the energy of photon? Just you can write this formula: E2 is equal E by 2, the energy of photon reduced to half of its initial value. So మనం ఫార్ములా ప్రకారం చేయాలి అనుకుంటే ఫోటాన్ ఎనర్జీ ఫార్ములా E is equal to H nu. న్యూ అంటే C by lambda. సో E is equal to E proportional 1 by lambda. ఏమన్నాడు, వాట్ హ్యాపన్స్ టు ద ఎనర్జీ, ఎప్పుడు రేడియేషన్ ఈజ్ డబుల్డ్ అయితే కనుక ఏమవుతుంది చూడండి, లాంబ్డా 1. ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ అనేది డబుల్ అవుతాయి. ఫస్ట్ డబుల్ అవుతే లాంబ్డా 2 ఏమవుతుంది, 2 లాంబ్డా అవుతుంది. సో E1 ఈజ్ ఈక్వల్ టు E1 ఈజ్ ఈక్వల్ టు E. ఇక్కడ ఏంటి అంటే E1 ఇలా అనమాట, అంటే E1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 1 by lambda 1. E2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1 by lambda 2. అంటే మనం ఇక్కడ ఏం రాశాడు, E1 by E2 కదా, E1 by E2 అంటే 1 by lambda 1 by 1 by lambda 2. అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 1 by lambda 1, lambda 2 పైకి వెళ్తుంది, lambda 2 పైకి వచ్చేసింది కాబట్టి lambda 2 by lambda 1. సో లాంబ్డా 2 అంటే ఏంటి, డబుల్ అవుతుంది కాబట్టి 2 లాంబ్డా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది, మళ్ళీ E1 అంటే E సబ్స్టిట్యూట్ చేస్తారు.
E2 ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి E2 ఈజ్ ఈక్వల్ E/2 ఏమవుతుంది ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ రిడ్యూస్డ్ తగ్గిపోతుంది అనమాట రిడ్యూస్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ కన్నా సగం తగ్గిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రావడానికి ఏంటి ప్రిన్సిపల్ ఇఫ్ ద చార్జ్ ఈస్ accelerated both the magnetic field and electric field will change with space and time then electromagnetic waves are produced. ఇక్కడ ఏమవుతుంది చార్జ్ అనేది యాక్సిలరేటెడ్ అవుతుంది ఇన్ బోత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ చేంజ్ విత్ ద స్పేస్ అండ్ టైమ్. ఓకే నెక్స్ట్ 5th క్వశ్చన్ what is the ratio of speed of infrared rays and ultraviolet rays in vacuum 1:1 all electromagnetic waves travel with the same speed the speed value is 3 into 10 to the power of 8 meter per second కాబట్టి రెండింటి యొక్క స్పీడ్ రేషియో ఎంత ఉంటుందంటే 1:1. నెక్స్ట్ 6th క్వశ్చన్ what is the relation between the amplitude of electric and magnetic field in free space for electromagnetic waves ఫార్ములా వచ్చేసి E0 is equal to CB0. C అంటే ఏంది వెలాసిటీ ఆఫ్ లైట్, E0 అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, B0 అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ చాలా చాలా సింపుల్ రాడార్స్లో యూజ్ చేస్తారు. కుకింగ్ ప్రాసెస్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది కదా అక్కడ ఏ రాడార్ యూజింగ్ మైక్రోవేవ్ అండ్ కెన్ హెల్ప్ ఇన్ డిటెక్టింగ్ ద స్పీడ్ ఆఫ్ ఆటోమొబైల్ వైల్ ఇన్ మోషన్. అంటే బైక్స్ అవన్నీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు కూడా మనం వాటి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అనేది కూడా మనము దాన్ని డిటెక్ట్ చేసేది ఈ రాడార్ అనమాట. ఈ రాడార్ ద్వారా మనం మోషన్ పొజిషన్లో ఉన్నదానికి ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 8 మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. వై? యాజ్ మైక్రోవేవ్స్ ఆర్ స్మాలర్ వేవ్ లెంత్, most important smaller wavelengths, hence they can be transmitted as beam signal in a particular direction. Microwaves do not bend around the corners of any obstacle coming in their path. అంటే మైక్రోవేవ్స్కి ఏదైనా అడ్డుగా వచ్చినా కూడా అది ఎలాంటి బెండ్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో ఏం చేస్తారు, రాడార్స్లో మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తారనమాట. సో ఇది ఇన్ఫ్రారెడ్ సెకండ్ క్వశ్చన్, ఇది రెండు సేమ్. ఓకే, ఈ ప్రాబ్లం అంటూ అవసరం లేదు. ఈ క్వశ్చన్స్లో మాత్రం ఖచ్చితంగా ఏవి వదిలిపెట్టకండి. ఓకే, ప్రాబ్లం అయినా అక్కడ వాల్యూ ఇచ్చిండో ఆ వాల్యూని మనం ఈ ఫార్ములా ప్రకారం సబ్మిట్ చేస్తే కనుక చేయొచ్చు ఈజీగా. ఇక్కడ ఏంటి ఇచ్చిండు, ద చార్జర్ కరెంట్ ఫర్ ఏ కెపాసిటర్ ఇస్ 0.6 ఆంపియర్. What is the displacement current across its plates? I charging current for a capacitor. ఇది ఫార్ములా వచ్చేసి I is equal to ID epsilon naught d pi b by dt. I is equal to ID కాబట్టి సేమ్ ఆన్సర్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది డిలీట్ చేయబడింది కాబట్టి ఇది రాకపోవచ్చు ప్రాబ్లమ్. సో మిగతా అయితే ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ లెసన్ 12th లెసన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. What are cathode rays? Cathode rays are streams of fast moving electron or negatively charged particles. Cathode rays అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం, ఫాస్ట్గా మూవ్ అవ్వడం, లేదా నెగిటివ్ చార్జెస్ పార్టికల్స్ మూవ్ అవ్వడం. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి క్వశ్చన్లో. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు లిబరేట్ an electron from photometal surface is called work function. అంటే ఫోటోమెటల్ నుంచి మనం ఏంటి ఒక ఎలక్ట్రాన్ బయటికి రావడానికి ఒక మినిమం ఎనర్జీ కావాలి కదా, దాన్ని ఏమంటారు అంటే వర్క్ ఫంక్షన్ అంటాము. దీన్ని పైనతో చూపిస్తాం. 4th క్వశ్చన్, వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? వెన్ లైట్ ఆఫ్ సఫిషియంట్ ఎనర్జీ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఫోటోమెటల్ సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. అంటే ఎప్పుడైతే ఫోటోమెటల్ పైన మనకి సఫిషియంట్ లైట్ పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ ఫినామినాని ఏమంటారు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారనమాట. 5th క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్స్. వై ఆర్ దే కాల్డ్ సో? ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్ ఏంటివి అంటే ఇవి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం అండ్ సీజియం. ఇవి ఎందుకు ఇలా పిలుస్తారు? ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ ఈజ్ వెరీ లో. వర్క్ ఫంక్షన్ అనేది
చాలా తక్కువ ఉంటుంది, అంటే తక్కువ ఎనర్జీ ఇస్తే చాలు అందులోంచి ఎలక్ట్రాన్స్ బయటికి వస్తాయి. సో ఈవెన్ ద ఆర్డినరీ విజిబుల్ లైట్ ఆల్కలీ మెటల్స్ కెన్ ప్రొడ్యూస్ photoelectric emission, hence they are called photosensitive substances. Sixth question, write down Einstein's photoelectric equation. సో ఈక్వేషన్ మాత్రమే అడిగాడు కాబట్టి K maximum is equal half mv square maximum, v maximum square is equal h nu minus pi naught. Seventh question, write down de Broglie's relations and explain the terms therein. The de Broglie wavelength associated with the moving particle is related to its momentum. దేనికి రిలేటెడ్గా ఉంటుంది? మొమెంటమ్గా రిలేటెడ్గా ఉంటుంది వేవ్ లెంత్ అనేది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. హెచ్ బై పి అంటే మూమెంటం కాబట్టి ఎంవి రాస్తాం, వేర్ హెచ్ ఇస్ ప్లాంక్స్ కాన్స్టాంట్. ఎయిత్ క్వశ్చన్, స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇందులో మనకి ఉన్న 8 క్వశ్చన్స్లో మనకి కంపల్సరీగా 7 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో అన్సర్టినిటీ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ పొజిషన్ డెల్టా ఎక్స్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెల్టా పి. అంటే ఒకటేసారి మనము పొజిషన్ని కానీ మూమెంటమ్ని కానీ ఒక ఎలక్ట్రాన్ యొక్క మూమెంటమ్ని పొజిషన్ని మనం ఎట్ ఏ టైం మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట, మెజర్ చేయలేము ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ డెల్టా పి డాట్ డెల్టా x dot delta p is approximately h. Delta x అనేది ఏంటిది? అన్సర్టినిటీ ఇన్ ద స్పెసిఫిక్ ఆఫ్ పొజిషన్. డెల్టా p అనేది ఏంటిది? అన్సర్టినిటీ ఇన్ ద స్పెసిఫిక్ మూమెంటమ్. నెక్స్ట్ 13th లెసన్ యాటమ్స్. యాక్చువల్గా యాటమ్స్ ఏంటి అంటే 4 మార్క్స్ లెసన్ అనమాట, కానీ 2 మార్క్స్ కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఏది అంటే 14th క్వశ్చన్ అడిగాడు, గివ్ 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. ఏంటి డ్రాబ్యాక్స్? మనకి ఆల్రెడీ రూథర్ఫోర్డ్ గురించి కొంత కెమిస్ట్రీలో కానీ నీల్స్ బోర్ వీళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉంటాము. ఏంటో చూద్దాం డ్రాబ్యాక్. యాజ్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ లాసెస్ ఎనర్జీ కంటిన్యూస్లీ, ఓకే, ఇట్ మస్ట్ spiral inward and eventually fall into the nucleus, but the matter is stable. We cannot expect the atom collapse. ఏంటి? ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే ఎనర్జీ లాస్ అవుతుంది. అప్పుడు లాస్ అయినప్పుడు అది ఏమవ్వాలి? న్యూక్లియస్లో పడిపోవాలి. కానీ అలా జరగట్లేదు, మ్యాటర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఆటమ్ కొలాప్స్, అది నాశనం అవడం అనేది జరగదు. సో ద ఆటమ్ షుడ్ ఎమిట్స్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, బట్ వాట్ వీ అబ్జర్వ్ ఈజ్ ఓన్లీ ఏ లైన్ స్పెక్ట్రమ్. కంటిన్యూస్గా స్పెక్ట్రమ్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది, ఎమిట్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్, కానీ మనం లైన్ స్పెక్ట్రమ్ని చూస్తున్నాం. ఎందుకు అనేది రూథర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. నెక్స్ట్ ఇందులో మీరు ఇది ఈ క్వశ్చన్ ఫార్ములానే కాబట్టి చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇందులో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్ అండ్ హీలియం. మ్యాక్సిమం ఆల్ఫా పార్టికల్ని హీలియం పార్టికల్గా తీసుకుంటాం కాబట్టి ఆల్ఫా పార్టికల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ 2 electron చార్జ్డ్ ప్లస్ 2 electron చార్జ్డ్ హీలియం న్యూక్లియస్. ఇట్ కంటైన్స్ 2 protons 2 neutrons. ఇట్ హ్యాస్ నో చార్జ్. హీలియం దానికి ఛార్జ్ ఉండదు అనమాట. ఇట్ కంటైన్స్ 2 protons 2 electrons 2 neutrons. ఇక్కడ 2 electrons ఉండవు. ఓకే, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం ఇంకా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ విచ్ గెట్ ఎఫెక్టెడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏది ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఎఫెక్ట్ అవుతుందంటే ఆల్ఫా బీటా. గామా అనేది దేనికి ఎఫెక్ట్ అవ్వదు, అది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మనం 4 మార్క్స్లో చదువుకుంటాం. ఇది ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో కూడా చదువుకున్నాం. వాల్యూస్ గురించి ఇవ్వకపోవచ్చు, ఇంతకుముందు అయితే చెప్పాను కదా రూథర్ఫోర్డ్ డ్రాబ్యాక్స్ అడిగారు. ఇందులో ఈ 2 అట్లా చూసుకోండి అంతే. నెక్స్ట్ 15th లెసన్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెటీరియల్స్ డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్. ఈ లెసన్ 4 మార్క్స్ లెసన్ అండ్ 2 మార్క్స్ లెసన్, ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుందన్నమాట. ఇందులో మెయిన్గా ఫస్ట్ మనం ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ గేట్స్ ఉంటాయి కదా, 4 గేట్లు ఉంటాయి, 4 గేట్స్ ఉంటాయి. ఆర్ అండ్ నాండ్ నార్ 4 గేట్లకు సంబంధించినవి డయాగ్రామ్స్ ట్రూ టేబుల్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. ఇది విచ్ గేట్స్
ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నాండ్ గేట్, నార్ గేట్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్. ఎందుకు అంటే ఈ రెండు కూడా మనము ఆర్ గేట్, నాండ్ గేట్ ద్వారా తయారు చేస్తారు. అందుకే ఈ రెండింటిని మనము ఏ దాంట్లో అయినా యూజ్ చేస్తారు కాబట్టి యూనివర్సల్ గేట్గా చెప్పుకుంటాము. అండ్ ట్రూత్ టేబుల్ నాండ్ గేట్. హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ యాండ్ గేట్? యాండ్ గేట్ ఇది కదా, ఇది యాండ్ గేట్ ద్వారా తయారవుతుంది కాబట్టి ఇది నాండ్ గేట్ అనమాట. సో యాండ్ గేట్కి వచ్చేసి ఇది ట్రూత్ టేబుల్. ఇది A డాట్ B కాబట్టి 0 0 0 వస్తుంది. 1 0 0 0 1 0 1 1 ఏమవుతుంది 1. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, దీనికి బార్ ఉండడం వల్ల 0 1 అవుతుంది, 0 1 అవుతుంది, 0 1 అవుతుంది, 1 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఇవి ఫస్ట్ రెండు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ యాంప్లిఫైయర్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. Rising the strength of weak signal is known as amplification and the device is called amplifier. Amplifier అంటే వీక్ సిగ్నల్ ఏం చేస్తాము, చాలా స్ట్రాంగ్ సిగ్నల్ చేస్తారనమాట. Amplification factor is the ratio between output voltage to the input voltage. అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ యొక్క రేషియో అనమాట. ఇది జెనాన్ డయోడ్ అని డిలీట్ చేయబడింది. ఫస్ట్ చెప్పాను కదా గేట్స్, ట్రాన్సిస్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఇందులో ఇవైతే వాల్యూస్ కాబట్టి నేర్చుకోవచ్చు ఈజీగానే. ఇది కూడా వాల్యూనే, జెనాన్ డయోడ్ కి సంబంధించింది క్వశ్చన్ రాదు. నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. వాట్ హ్యాపన్స్ టు ద విడ్త్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్? వెన్ పిఎన్ జంక్షన్, రివర్స్ బయాస్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో థిక్నెస్ ఆఫ్ డిఫ్లెక్షన్ లేయర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. రివర్స్ బయాస్ లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ what are intrinsic and extrinsic semiconductors? Pure form of semiconductors are called intrinsic semiconductor. చాలా ప్యూర్ అనమాట. వెన్ ఇంప్యూర్ ఆటమ్స్ ఆర్ యాడెడ్, ఏవైనా ఆటమ్స్ ని మనం యాడ్ చేస్తే దీనికి ప్యూర్ సెమీకండక్టర్స్ కి యాడ్ చేస్తే కనుక మనకి దాన్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటారు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పీ టైప్ సెమీకండక్టర్? వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ చార్జెస్ క్యారియర్స్? చాలా ఈజీ, మనం చదువుతాము ఆల్రెడీ, లెసన్ చదివినప్పుడే అర్థమైపోతుంది. Trivalent impurities added to a tetravalent semiconductor, it is called p-type semiconductor. ఇందులో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి, మైనారిటీ చార్జెస్ క్యారియర్స్ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్? పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ డిఫైన్ డిఫ్లెక్షన్ లేయర్. వెన్ an intrinsic semiconductor crystal is grown with one side doped with ట్రైవాలెంట్ ఎలిమెంట్తో మనం డ్రోప్ చేస్తే కనుక మనకి ఏం ఏర్పడుతుంది, అండ్ ద అదర్ సైడ్ డ్రోప్డ్ విత్ పెంటావాలెంట్. ఒక సైడ్ ఏమో ట్రైవాలెంట్, ఒక సైడ్ ఏమో పెంటావాలెంట్తో చేస్తారు. ఈ జంక్షన్ చేసిన వాటితో మనం ఏర్పరిచేదాన్ని ఒక జంక్షన్ ద్వారా రెండింటిని ఫామ్ చేస్తాము. ఆ దాన్ని ఏమంటారు అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అంట. ఈ రెండింటి మధ్యలో అంటే పిఎన్ ఇలా జంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది. అది ఏంటి అంటే డిఫ్లెక్షన్ లేయర్. నెక్స్ట్ హౌ ఇస్ బ్యాటరీ కనెక్టెడ్ ఇన్ ఏ జంక్షన్ డయోడ్? ఫార్వర్డ్, రివర్స్ బయాస్. చూడండి ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫార్వర్డ్ బయాస్ అంటే పి యొక్క డయోడ్కి, పి అనే జంక్షన్కి మనం పీకి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం, ప్లస్ బ్యాటరీ యొక్క ప్లస్కి. ఇక్కడ పి యొక్క బ్యాటరీకి మైనస్కి కనెక్ట్ చేసి ఇది రివర్స్ బయాస్. సో 14th లెసన్ నుంచి ఇవి నేర్చుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఫస్ట్ గేట్స్, తర్వాత ట్రాన్సిస్టర్స్ నేర్చుకోవాలి, తర్వాత ఇవి నేర్చుకుంటే కనుక ఈజీగా మనం అటెంప్ట్ చేస్తాము. నెక్స్ట్ 16th లెసన్ కమ్యూనికేషన్ సిస్టమ్. కంపల్సరీగా ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే. 8 ఉంటాయి, 8 రావాలి. 2 మార్క్స్ లెసనే కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదైనా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మెయిన్గా ఇందులో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 6th క్వశ్చన్, డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెసెసరీ? మాడ్యులేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ. మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. నెక్స్ట్ 7th మెన్షన్ ద బేసిక్. ఇది మెయిన్గా మిగతా ఫస్ట్ నుంచి చూద్దాం. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? ట్రాన్స్మిటర్, రిసీవర్, ఛానల్. వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్? ఇదేంటి? 10 Barner Lee invented the World Wide Web. It is an encyclopedia of knowledge accessible to everyone round the clock throughout the year. ఇది వరల్డ్ వైడ్ వెబ్ అంటే www.com అని మనం మొబైల్లో మనం
సర్చ్ చేస్తూ ఉంటాం, అంటే వరల్డ్ వైడ్గా మనకి ఇది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్. ఇది స్పీచ్ సిగ్నల్ యొక్క రేంజ్. నెక్స్ట్ ఫోర్త్, వాట్ ఈస్ స్కై వేవ్ ప్రాపగేషన్, ఇది ఒకసారి అడిగాడు. ఇన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫ్రమ్ మెగా హెడ్స్ up to about 30 megahertz, long distance communication can be achieved by ionospheric reflection of ratio wave back towards to the earth. This mode of propagation is called sky wave propagation. ఇక్కడ మనకి propagation ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 30 megahertz. ఓకే, డిస్టెన్స్ కమ్యూనికేషన్ కెన్ అచీవ్డ్ ఓన్లీ ఐనోస్పియరిక్ రిఫ్లెక్షన్, అంటే ఐనోస్పియరిక్ వరకు వెళ్ళి మనకి మళ్ళీ ఎర్త్కి బ్యాక్ వస్తుందన్నమాట వేవ్. ఈ ఫ్రీక్వెన్సీ వేవ్ అనేది, ఈ రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది ఐనోస్పియర్ వరకు వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన ఎర్త్కి చేరుకుంటుంది. దీన్నే స్కై వేవ్ ప్రాపగేషన్ అంటారు. మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఐనోస్పియర్. ఇవి డిఫరెంట్ యొక్క పార్ట్స్ అనమాట. ఇవి వీటి యొక్క నేమ్స్, వీటి యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ, 7th క్వశ్చన్, మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఇది కూడా అడిగాడు ఇంతకుముందు ఒకసారి, కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. 3 ఉంటాయి, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. 8th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో ఏది ఉంటుంది? స్పేస్ వేవ్ మోడ్ ఆఫ్ ప్రాపగేషన్. స్పేస్ వేవ్ మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ అనేది మొబైల్లో ఉంటుంది. ఓకే, ఇది నేను చెప్పిన దాని ప్రకారం 2 మార్క్స్ ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మీరు 10కి 10 అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇయర్ మనకి 10 క్వశ్చన్ కాదు 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాబట్టి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అడిగినా కూడా మనకి 2 మార్క్స్ నుంచి మనం కవర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా.